Dear students, good morning all. ఈ రోజు క్లాస్లో మనం కాచీస్ ఎంత రూట్ టెస్ట్, దీన్నే రూట్ టెస్ట్ అని కూడా అంటారు. కాచీస్ ఎంత రూట్ టెస్ట్ అయినా రూట్ టెస్ట్ అయినా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది. దీని యొక్క స్టేట్మెంట్ summation un be a series of positive terms such that limit un whole to the power of 1 by n అంటే ఎంత రూట్ ఆఫ్ n అని. లిమిట్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n ఈక్వల్ టు l అయినప్పుడు సమ్మేషన్ un అనేది l లెస్ దెన్ 1 అయినప్పుడు కన్వర్జెస్ అవుతుందంట. అలాగే l గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు సమ్మేషన్ un అనేది డైవర్జెస్ అవుతుందంట. నెక్స్ట్ l ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆ కండిషన్ కన్వర్జెస్ అవ్వచ్చు, లేదంటే డైవర్జెస్ అవ్వచ్చు. చూడండి స్టేట్మెంట్ సమ్మేషన్ un be a series of positive terms such that limit un whole to the power of 1 by n equal to l. Then first point, summation un converges if l less than 1. Second one, summation un diverges if l greater than 1. Third one, the test fails to decide the nature of the series l equal to 1. ప్రూఫ్ చూద్దాం. గివెన్ దట్ మనకి ఇచ్చిన కండిషన్ తీసుకుంటున్నాం. ఇచ్చిన కండిషను సమ్మేషన్ un అనేది పాజిటివ్ టైం అండ్ లిమిట్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n అనేది lకి ఈక్వల్. మనకి un అనేది పాజిటివ్ టైం అయిందంటే un అనేది గ్రేటర్ దాన్ 0 అయిందని. un అనేది గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, మనకి దాని ఎంత రూట్ కూడా ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n అనేది కూడా గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇక్కడ స్మాల్ n అనేది నేచురల్ నెంబర్స్లో ఉన్నప్పుడు un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n అనేది గ్రేటర్ దాన్ 0. దీనికి లిమిట్ అప్లై చేసినప్పుడు లిమిట్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిందంటే అక్కడ మనకి కండిషను లెస్ దెన్ అవ్వచ్చు, గ్రేటర్ దెన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి లిమిట్ l అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిందంటే l లెస్ దెన్ 1 అవ్వచ్చు, l గ్రేటర్ దెన్ 1 అవ్వచ్చు, l ఈక్వల్ టు 1 అవ్వచ్చు. l గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ అంటే ఇక్కడ మనకి l గ్రేటర్ దెన్ 1 కండిషన్ తీసుకున్నారనుకో, అది డైవర్జెస్ అవుతుంది. l లెస్ దెన్ 1 అయినప్పుడు అది కన్వర్జెస్ అవుతుంది. l ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకి కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్లో లిమిట్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n అనేది lకి ఈక్వల్ అని ఇచ్చారు. అంటే మనకి అది కన్వర్జెస్ అయిందని. కన్వర్జెస్ అయిందంటే కన్వర్జెస్ డెఫినేషన్ నుండి ఏమవుతుంది, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N, స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m కండిషన్ దగ్గర మాడ్యులస్ ఆఫ్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n మైనస్ l అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకి un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n అనేది lకి ఈక్వల్ అయిందంటే అది కన్వర్జెస్ అయిందని. కన్వర్జెస్ డెఫినేషన్ నుండి n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m కండిషన్ దగ్గర మాడ్యులస్ ఆఫ్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n మైనస్ l అనేది లెస్ దాన్ ఎప్సిలాన్. ఇక్కడ మనకి మాడ్యులస్ ఆఫ్ x అనేది లెస్ దాన్ a అయిందనుకోండి, మీకు ముందు క్లాస్లో కూడా చెప్పాను. మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ a ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ a అయిందంటే మీకు అక్కడ కండిషన్ ఏమవుతుంది, మైనస్ a లెస్ దాన్ x లెస్ దాన్ a అయిందని. అదే కండిషన్ అప్లై చేశారనుకోండి, మాడ్యులస్ ఆఫ్ ఏంటి ఇక్కడ మనకి ఎప్సిలాన్ రాయొచ్చు, మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by n మైనస్ l లెస్ దెన్ ఎప్సిలాన్గా రాయొచ్చు. అయితే ఇక్కడ ఈ కండిషన్ని l తోటి యాడ్ చేసినప్పుడు మనకి ఇది వస్తుంది,
L minus epsilon less than un whole to the power of 1 by n less than L plus epsilon. That implies L minus epsilon whole to the power of n less than un less than L plus epsilon whole to the power of n. అంటే ఈక్వేషన్ అంతటిని మనం ఎంత రూట్తో చేసాం. ఎంత రూట్ క్యాన్సిల్ అవ్వడం కోసం n రూట్ తోటి దాన్ని కండిషన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి L మైనస్ ఎప్సిలాన్ హోల్ టు ద పవర్ ఆఫ్ n లెస్ దాన్ un లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ హోల్ టు ద పవర్ ఆఫ్ n అని వచ్చింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఫస్ట్ కేసు ప్రూవ్ చేద్దాం. అంటే మనం L లెస్ దాన్ 1 అయినప్పుడు అది కన్వర్ట్ చేసని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ కేస్ 1. సపోజ్ L లెస్ దాన్ 1 అయిందంటే అక్కడ కన్వర్ట్ చేసని మనం ప్రూవ్ చేయాలి. చూస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ r ఈక్వల్ టు L ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ మనకి r వాల్యూని L ప్లస్ ఎప్సిలాన్కి ఈక్వల్ చేసుకున్నాం. ఈ L ప్లస్ ఎప్సిలాన్ అనేది 1 కంటే చిన్నది. ఇక్కడ మనం L లెస్ దాన్ 1 అని తీసుకుంటే L ప్లస్ ఎప్సిలాన్ అనేది కూడా 1 కంటే చిన్న వాల్యూగానే తీసుకుంటున్నాం. ఆ వాల్యూని L ప్లస్ ఎప్సిలాన్ని ఆర్కి ఈక్వల్ చేస్తున్నాం. ఆర్కి ఈక్వల్ చేసినప్పుడు అంటే మనకి 0 కంటే L పెద్దదిగాను L కంటే R పెద్దది. ఎందుకంటే ఇక్కడ మనకి L ప్లస్ ఎప్సిలాన్ అంటే L కంటే L ప్లస్ ఎప్సిలాన్ అని పెద్దది కదా. కాబట్టి అది దేనికి ఈక్వల్ చేసాం? ఆర్కి ఈక్వల్ చేసాం. అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు L లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 అని ఈ కండిషన్. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు L లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 కండిషన్ దగ్గర R అనేది L ప్లస్ ఎప్సిలాన్ అయితే అది లెస్ దాన్ 1. ఇప్పుడు మనకి ఫస్ట్ ఈక్వేషన్ నుండి UN అనేది L ప్లస్ ఎప్సిలాన్ కంటే పెద్దదని తీసుకున్నాం ఈ ఈక్వేషన్ వల్ల. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 UN లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ హోల్ టు ద పవర్ ఆఫ్ n. దీనికి బోత్ సైడ్స్ సమ్మేషన్ అప్లై చేసినప్పుడు సమ్మేషన్ UN అనేది లెస్ దాన్ సమ్మేషన్ L ప్లస్ ఎప్సిలాన్ హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇప్పుడు మనకి L ప్లస్ ఎప్సిలాన్ అనేది దేనికి ఈక్వల్? స్మాల్ ఆర్కి ఈక్వల్. అంటే సమ్మేషన్ UN లెస్ దాన్ సమ్మేషన్ R పవర్ n అని. ఇక్కడ మనకి సమ్మేషన్ R పవర్ n అనేది మనకి జామెట్రిక్ సిరీస్ నుండి R లెస్ దాన్ 1 అయినప్పుడు అంటే 0 లెస్ దాన్ R లెస్ దాన్ 1 అయ్యింది అనుకోండి. అప్పుడు మనకి ఈ R లెస్ దాన్ 1 అయినప్పుడు జామెట్రిక్ సిరీస్ నుండి సమ్మేషన్ R పవర్ n అనేది కన్వర్జెస్ అవుతుంది. అంటే మనకి సిన్స్ సమ్మేషన్ UN ఈజ్ ఏ జామెట్రిక్ సిరీస్, ఇది జామెట్రిక్ సిరీస్ విత్ కామన్ రేషియో R లెస్ దాన్ 1. మనం తీసుకున్న కండిషన్ నుండి ఇది R లెస్ దాన్ 1 అయితే ఇక్కడ మనకి R పవర్ n అనేది జామెట్రిక్ సిరీస్. కాబట్టి R లెస్ దాన్ 1 అయినప్పుడు జామెట్రిక్ సిరీస్లో సమ్మేషన్ R పవర్ n అనేది ఏమవుతుంది? కన్వర్జెన్స్ అవుతుంది. అంటే సమ్మేషన్ R పవర్ n ఈజ్ ఏ కన్వర్జెన్స్. దీనికి ఇప్పుడు మనకి బై కంపారిజన్ టెస్ట్ అప్లై చేసాం అనుకోండి. సమ్మేషన్ R పవర్ n అనేది కన్వర్జెన్స్ అయిందంటే సమ్మేషన్ UN కూడా ఏమవుతుంది? కన్వర్జెన్స్ అవుతుంది. అది కంపారిజన్ టెస్ట్. అంటే మనకి R లెస్ దాన్ 1 అయినప్పుడు సమ్మేషన్ R పవర్ n అనేది కన్వర్జెన్స్ అయింది. నెక్స్ట్ సమ్మేషన్ UN లెస్ దాన్ సమ్మేషన్ R పవర్ n కాబట్టి సమ్మేషన్ UN కూడా కంపారిజన్ టెస్ట్ నుండి కన్వర్జెన్స్ అవుతుంది. అంటే మనం తీసుకున్న కండిషను L లెస్ దాన్ 1 దగ్గర సమ్మేషన్ UN అనేది కన్వర్జెన్స్ అయ్యిందని. నెక్స్ట్ సెకండ్ కేస్ సపోజ్ L గ్రేటర్ దాన్ 1 అని తీసుకుంటున్నాం. L గ్రేటర్ దాన్ 1 అంటే 1 కంటే L చిన్నది. 1 కంటే L పెద్దది. అయితే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్
r ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 1. ఇక్కడ మనకి ఎల్ మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి సమ్మేషన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనేది లెస్ దెన్ యూఎన్ అయింది. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ అనేది దేనికి ఈక్వల్? ఆర్కి ఈక్వల్. ఇక్కడ మనం ఆర్కి ఈక్వల్ చేసుకున్నాం కాబట్టి ఆర్ పవర్ ఎన్ లెస్ దాన్ యూఎన్. సమ్మేషన్ అప్లై చేస్తే సమ్మేషన్ యూఎన్ ఆర్ పవర్ ఎన్ అనేది లెస్ దాన్ సమ్మేషన్ యూఎన్. దీనికి కూడా జామెట్రిక్ సిరీస్ అప్లై చేస్తే ఆర్ గ్రేటర్ దాన్ 1 కండిషన్ దగ్గర సమ్మేషన్ ఆర్ పవర్ ఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది జామెట్రిక్ సిరీస్ నుంచి. ఇప్పుడు దీనికి కంపారిజన్ టెస్ట్ అప్లై చేస్తే సమ్మేషన్ ఆర్ పవర్ ఎన్ అనేది డైవర్జెస్ అయితే సమ్మేషన్ యూఎన్ కూడా డైవర్జెస్ అవుతుంది. ఇది ఎల్ గ్రేటర్ దాన్ 1 దగ్గర సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెస్. అంటే సెకండ్ కేసుని కూడా మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ వన్, థర్డ్ కేస్. సపోజ్ L ఈక్వల్ టు 1. కేస్ 3 L ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం. కన్సిడర్ ద సిరీస్ సమ్మేషన్ యూఎన్. ఇక్కడ సమ్మేషన్ యూఎన్ అనేది ఒక సిరీస్ అయితే ఆ యూఎన్ని 1/n డిఫైన్ చేసుకుంటున్నాం. వేర్ యూఎన్ ఈక్వల్ టు 1/n. ఇక్కడ మనకి 1/n అనేది పీ టెస్ట్ నుండి మనకి 1/n ఏమవుతుంది? 1/n పవర్ p అని. ఇక్కడ మనకి p అనేది ఈక్వల్ టు 1. అంటే p ఈక్వల్ టు 1 అయిందంటే అది మనకి డైవర్జెస్ అవుతుంది. ఎందుకంటే మనకి p వాల్యూ 1కి ఈక్వల్ అయిందంటే అది డైవర్జెస్. p అనేది 1 కంటే పెద్దది అయిందంటే అది మనకి కన్వర్జెస్ అవుతుంది. అంటే మనకి p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు డైవర్జెస్, p గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు కన్వర్జెస్ అవుతుంది. అది p టెస్ట్. ఇప్పుడు మనకి 1/n అంటే పవర్లో 1 ఉన్నట్టు. అంటే p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కాబట్టి అది డైవర్జెస్ అయింది, విచ్ ఈస్ డైవర్జెస్. L ఈక్వల్ టు లిమిట్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ 1/un అంటే మనకి 1/n కాబట్టి 1/n పవర్ 1/n దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఈ వాల్యూ మనకి 1కి ఈక్వల్ అవుతుంది. అంటే 1/nth రూట్ n. 1/nth రూట్ 1 అంటే మనకి ఆ వాల్యూ లిమిట్ అప్లై చేసినప్పుడు ఆ వాల్యూ 1కి ఈక్వల్. 1/nth రూట్ n అనేది 1కి ఈక్వల్. నెక్స్ట్ కన్సిడర్ ద సిరీస్ సమ్మేషన్ un వేర్ ఇప్పుడేమో మనకి యూఎన్ని 1/n² ఈక్వల్ చేసుకుంటాం. 1/n² ఈక్వల్ చేసామంటే n² అంటే p వాల్యూ మనకి 2కి ఈక్వల్ అని. p వాల్యూ 2కి ఈక్వల్ అయిందంటే p గ్రేటర్ దెన్ 1. p గ్రేటర్ దెన్ 1 అయిందంటే మనకి ఆ వాల్యూ p టెస్ట్ నుండి un అనేది కన్వర్జెస్ అయిందని. కన్వర్జెస్ అంటే L ఈక్వల్ టు లిమిట్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ un అంటే మనకి 1/n². 1/n² హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ 1/n పవర్ 2/n. ఇప్పుడు మనకి 1/√n కాబట్టి ఆ వాల్యూ మనకి లిమిట్ అప్లై చేసినప్పుడు 1కి ఈక్వల్ అయిపోతుంది. అంటే హోల్ స్క్వేర్ చేసినా కూడా మనకి ఆ వాల్యూ ఏంటి? 1కే కదా ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే L ఈక్వల్ టు 1 అయినప్పుడు కన్వర్జెస్ అవుతుంది అండ్ డైవర్జెస్ అవుతుంది. చూడండి, ఇఫ్ L ఈక్వల్ టు 1 దెన్ ద సిరీస్ మే కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్. అది కన్వర్జెస్ అవ్వచ్చు లేదంటే డైవర్జెస్ అవ్వచ్చు. దేర్ఫోర్ ద టెస్ట్ ఫెయిల్స్ టు డిసైడ్ ద నేచర్ ఆఫ్ ది సిరీస్ L ఈక్వల్ టు 1. ఓకేనా? ఇది కాచీస్ nth రూట్ టెస్ట్, ఇంపార్టెంట్ థీరం. దీన్నే రూట్ టెస్ట్ అని కూడా అంటారు. రూట్ టెస్ట్ అన్నా కాచీస్ nth రూట్ టెస్ట్ అన్నా ఒకటే. దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్
టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ u 2 power n by n cube. Test for convergence of summation 2 power n by n cube. హోల్ టు ద పవర్ ఆఫ్ n అని వచ్చిందంటే మనం దానికి ఎంత రూట్ టెస్ట్ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, సమ్మేషన్ న్యూమరేటర్లో మనకి హోల్ టు ద పవర్ ఆఫ్ n వచ్చిందంటే అక్కడ ఎంత రూట్ టెస్ట్ అంటే రూట్ టెస్ట్ కండిషన్ని అప్లై చేసి దాన్ని సాల్వ్ చేయాలి. లెట్ un ఈక్వల్ టు 2 పవర్ n బై n క్యూబ్. మనకి ఇచ్చిన కండిషన్లో un అనేది దేనికి ఈక్వల్? 2 పవర్ n బై n క్యూబ్కి ఈక్వల్. ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేశారనుకోండి, అంటే మనం హోల్ టు ద పవర్ ఆఫ్ n ఉంది కాబట్టి ఎంత రూట్ అప్లై చేస్తున్నాం కాబట్టి లిమిట్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 బై n దట్ ఈస్ ఈక్వల్ టు హోల్ టు ద పవర్ ఆఫ్ n లిమిట్ 2 power n by n cube whole to the power of 1 by n. That is equal to limit 2 power n whole to the power of 1 by n by n cube whole to the power of 1 by n. 2 power n whole to the power of 1 by n అంటే రూట్ ఎంత రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది? 2 వస్తుంది. అంటే లిమిట్ ఆఫ్ 2 బై ఎంత రూట్ ఆఫ్ n హోల్ క్యూబ్. ఎంత రూట్ ఆఫ్ n అంటే మనకి అక్కడ 1కి ఈక్వల్ అని చెప్పాను. స్టేట్మెంట్ ప్రూఫ్ చెప్పినప్పుడు ఎంత రూట్ ఆఫ్ n అనేది 1కి ఈక్వల్. ఇప్పుడు మనకి లిమిట్ 2 బై ఎంత రూట్ ఆఫ్ n హోల్ క్యూబ్ అంటే ఆ వాల్యూ 1కి ఈక్వల్, అంటే 2 బై 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఇక్కడ 2 అనేది మనకి గ్రేటర్ దెన్ 1 కంటే పెద్దది, అంటే ఎల్ వాల్యూ 2కి ఈక్వల్ అయిందండి. ఎల్ వాల్యూ 2కి ఈక్వల్ అయినప్పుడు ఎల్ గ్రేటర్ దెన్ 1 అయిందంటే మనకి రూట్ టెస్ట్ నుండి సమ్మేషన్ un అనేది డైవర్జెస్ అవుతుంది. చూడండి, దేర్ ఫోర్ బై ఎంత రూట్ టెస్ట్, దీనే రూట్ టెస్ట్ అంట. బై ఎంత రూట్ టెస్ట్ సమ్మేషన్ un అంటే మనకి ఇచ్చిన కండిషను డైవర్జెస్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ n ప్లస్ 1 బై 2n ప్లస్ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇప్పుడు మనకి un వాల్యూ n ప్లస్ 1 బై 2n ప్లస్ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ n. హోల్ టు ద పవర్ ఆఫ్ n అని వచ్చిందంటే మనకి అక్కడ ఎంత రూట్ టెస్ట్ అప్లై చేయాలి. un ఈక్వల్ టు n ప్లస్ 1 బై 2n ప్లస్ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ n. దీనికి ఎంత రూట్ అప్లై చేశారనుకోండి, లిమిట్ un హోల్ టు ద పవర్ ఆఫ్ 1 బై n అంటే లిమిట్ n ప్లస్ 1 బై 2n ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ n హోల్ టు ద పవర్ ఆఫ్ 1 బై n. ఎంత రూట్ అప్లై చేశారు, రూటు ఎంత రూటు క్యాన్సిల్ అయిపోతే లిమిట్ ఆఫ్ n ప్లస్ 1 బై n 2n ప్లస్ 5. ఇప్పుడు మనకి n ప్లస్ 1లోంచి nని 2n ప్లస్ 5లోంచి nని కామన్ చేసి క్యాన్సిల్ చేసినప్పుడు ఇంకా మిగిలిన కండిషన్ 1 ప్లస్ 1 బై n బై 2 ప్లస్ 5 బై n అంటే లిమిట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n బై 2 ప్లస్ 5 బై n దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ అప్లై చేసినప్పుడు n ప్లేస్లో లిమిట్ అప్లై చేస్తే ఇన్ఫినిటీ, అంటే 1 బై ఇన్ఫినిటీ అనేది 0కి ఈక్వల్, అంటే 1 ప్లస్ 0 బై 2 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై 2. ఇది లెస్ దాన్ 1. బై రూట్ టెస్ట్ నుండి ఏమవుతుంది మనకి ఇక్కడ ఎల్ వాల్యూ 1 బై 2కి ఈక్వల్. ఎల్ వాల్యూ 1 బై 2 అయిందంటే 0.5 అని, అంటే 1 కంటే చిన్నదని, అంటే మనకి ఎల్ వాల్యూ ఎల్ లెస్ దాన్ 1 అయింది. రూట్ టెస్ట్ నుండి మనకి సమ్మేషన్ un అనేది ఏమవుతుంది? కన్వర్జెస్ అవుతుంది. అంటే ఎల్ లెస్ దాన్ 1 అయినప్పుడు మనకి సమ్మేషన్ un అనేది కన్వర్జెంట్.